ఓం గం గణపతియే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. హర నమః పార్వతీపతయే నమః. హర హర మహాదేవ. శ్రీ కార్తీక భైరవాయ నమః. శ్రీ శివశక్తైక్యరూపిణి శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ శివాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయై నమః. ఓం హ్రీం దుం దుర్గాయై నమః. ఓం హ్రీం దుం దుర్గాయై నమః. శ్రీ కార్తీక దామోదరాయ నమః. శ్రీ కార్తీక దామోదరాయ నమః. శ్రీ కార్తీక దామోదరాయ నమః. శ్రీ కార్తీక దామోదరాయ నమః. జై హనుమంత బలవంత హే బజరంగబలి నమో నమః. నేను ఛత్తీస్గఢ్ స్టేట్లో రాయ్గర్ దగ్గర పుంజపాత్ర అనే ప్రాంతంలో ఉన్నానండి. ఈ కార్తీక మాసం ఆ భగవతి దయ వలన జగన్మాత తన పూజని శివరూపిణి అయిన శ్రీ లలితాపరా భట్టారిక ఈ గుడిలో చేసుకునే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను సర్వదా జగన్మాతకి కృతజ్ఞురాలనై ఉంటున్నాను. రోజు ఈ దేవి గుడికి, ఈ మహాదేవుని గుడికి, శివశక్తైక్యరూపిణి శ్రీ మేధా దక్షిణామూర్తి స్వరూపిణి శ్రీమాత గుడికి వచ్చి యథాశక్తి పూజ అభిషేకాలు చేసుకొని తృప్తి పడుతున్నాను. నా పూజని జగన్మాత తృప్తిగా స్వీకరిస్తుందని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన పరమేశ్వరికి సర్వకాల సర్వావస్థలు యందు నేనెంతో కృతజ్ఞతగా ఉంటున్నాను. ఆ జగన్మాత నా యందు సర్వవిధములా నాకు మీకు కూడా శ్రేయస్సులు కలిగించాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఈ కార్తీక మాసం నేను ఎంతో సంతోషంగా రోజు గడుపుతున్నానండి ఈ సన్నిధిలో. ఇక్కడ ఎక్కువ మంది జనాలు రారు, భక్తులు అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉంటారు. ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానము, పూజ, అభిషేకాదులు అన్నీ చక్కగా చేసుకోవచ్చు. ఈ స్వామికి, ఈ గుడికి, ఈ దేవునికి ఒక పేరు అన్నది ఉండదు. అది నాకు నచ్చింది. దేవుడికి పేరేంటండి? సర్వము అతనే కదా, సర్వము ఆమె కదా, సర్వ సృష్టికర్త శ్రీ జగన్మాత ఒక పేరుకి బద్ధురాలై ఉండకుండా సర్వాంతర్యామి అని తెలియజేసే ఈ పార్వతీ పరమేశ్వర సమేత శ్రీమాత జగత్ సృష్టికర్త, జగత్ సంరక్షకి, సర్వము తానే అని నిరూపించే ఈ గుడికి పేరు లేకుండా ఉండడం చాలా విశేషం. మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు, మనకిష్టమైన పేరు. నేనైతే శ్రీ శివశక్తైక్యరూపిణి శ్రీ లలితాంబికగా ఈ లింగ రూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణి పూజ చేసుకుని తృప్తి పడుతున్నాను. చాలా సంతోషంగా నాకు అనిపిస్తుంది. సర్వవిధముల శుభశాంతులు ఈ వీడియోని చూసి మీరు పొందుదురుగాక. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః.